పురుషుని అవసరం మనకు లేదు, మనకు మనంగా జీవించగలం, పురుషుని మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం నడిపే కార్లు, మనం ప్రయాణం చేస్తున్నటువంటి వాహనాలు కానీ, ఆ వాహనాలు ప్రయాణం చేస్తున్న రోడ్లు కానీ అందరూ స్త్రీలే వేశారా? ఫెమినిజంలో పురుషుని అవసరం మనకు లేదు అన్నట్లయితే ఇప్పుడు ప్రపంచంలో రోడ్స్ అన్నీ కూడా స్త్రీలు వేశారా, పురుషులు వేశారా చూడండి. అలాగనే పురుషుని అవసరమే మనకు లేకుండా మనం జీవిస్తున్నామంటే ఇప్పుడు కనిపెట్టిన అనేకమైన టెక్నాలజీ కావచ్చు, ఇన్వెన్షన్స్ కావచ్చు, ఎక్కువ శాతం పురుషుల ద్వారా కనిపెట్టబడ్డాయి. స్త్రీలు పురుషులు దేవుని దృష్టిలో ఒకటే. పురుషుడని స్త్రీ అని భేదం లేదు. గలతీ పత్రిక 3:26-27లో క్రీస్తు యేసునందు ఉన్న వారికి పురుషుడని స్త్రీ అని భేదం లేదు, అందరూ ఏకంగా ఉన్నారట. సో క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం అంతా ఏకమై ఉన్నాం. పురుషుని చేసిన దేవుడే స్త్రీని కలుగు చేశాడు. మరి పురుషుని ముందుగా చేశాడు, స్త్రీని తర్వాత చేశాడు. మీరు గమనించండి. ఇప్పుడు ఆ ఫెమినిజంలో కొంతమంది మరి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఫెమినిజంలో కొన్ని విషయాలు స్త్రీల హక్కుల కోసం పోరాడడం ఓకే, స్త్రీల హక్కుల కొరకు పోరాడడం, మహిళా హక్కుల కొరకు పోరాడడం, వాళ్ళకు కూడా సమాన స్థాయి కావాలని కోరుకోవడం తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళని కలుగు చేసిన వాడు దేవుడే, వాళ్ళకి ఇవ్వాల్సిన రైట్స్ వాళ్ళకి ఇవ్వాలి. కొన్ని సిద్ధాంతాలు కొన్ని తరతరాలుగా మరి అనేక పూర్వకాలం నుండి మనం చూస్తున్నప్పుడు రకరకాలుగా మరి అణిచివేతకు గురయ్యారు. ఆ తిరుగుబాటు అనేది కనిపిస్తుంది. కానీ దానిని ఆధారం చేసుకొని పూర్తిగా పురుషుడే మనకు అవసరం లేదు, పురుషులతో మనకు సంబంధమే లేదన్నట్లయితే మీరు ఈ లోకానికి రావడానికి మీ తండ్రి గారు కారణమే కదా. ఒకవేళ మీ తల్లిగారు అలా అనుంటే మీరు జన్మించి ఉండేవారు ఆలోచన చేయండి. సో పురుషులే మనకు అక్కర్లేదు, పురుషులతో సంబంధమే లేదు, మనమే జీవించగలం, అన్నీ మనమే చేయగలం అంటే కట్టిన బిల్డింగ్స్ కానీ, రోడ్స్ కానీ, వాహనాలు కానీ అనేక కార్యక్రమాల్లో పురుషుల పని పురుషులు చేస్తున్నారు, స్త్రీల పని స్త్రీలు చేస్తున్నారు. స్త్రీలే లేకపోతే సంతానం ఉండేది కాదు, పిల్లలు ఉండేవారు కాదు, మానవ మనుగడే ప్రశ్నార్థకమైంది. మరి పురుషులే లేకపోతే స్త్రీలు మాత్రం ఉండి ఏం చేస్తారు చెప్పండి? ఈరోజు మీరు జన్మించి ఈ లోకంలో ఉన్నారు అంటే మీ తండ్రి గారే కదా కారణం. ఎవరికి వారి తండ్రి ఒక్కొక్కరికి ఒక తండ్రి ఒక కారణమై ఉన్నాడు కదా. అలాగే పరలోక తండ్రి ఏది తక్కువ కాదు. ఈ లోకంలో దేన్ని తక్కువగా చూడొద్దు, అన్నీ కూడా విలువైనవే. అందరికీ విలువిచ్చి విలువ తీసుకోండి. ఓకే, గాడ్ బ్లెస్ యు.